హలో అందరికీ, ఇవాల్టి స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, పొడిపొడిలాడుతూ చాలా మంచిగా వచ్చింది. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ బాగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, అలాగే కారం, పసుపు, సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక 4 పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసి వేసుకోండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత నిమ్మకాయ రసం వేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా, పెరుగు 5 నుంచి 6 స్పూన్లు పెరుగు, 3 నుంచి 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని బాగా మసాజ్ చేస్తూ ముక్కలకి అంతా పట్టేలా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని దాదాపు 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ముక్క అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా చేస్తే. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్కి ప్రిపేర్ చేసుకోవడానికి అలా ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలి, సన్నగా తురుముకొని. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ స్టేజ్లో ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేస్తే మాడిపోతాయి, జాగ్రత్త. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. హాఫ్ బాయిల్ చేయడానికి ఈ విధంగా చేయాలి. కొద్దిగా ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా స్పైసెస్ అన్నీ, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, చెక్క, యాలకులు, ఆకు, జాపత్రి అన్నీ వేసుకుని కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, సాల్ట్ వేసుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ అనేది సరిపోయింది లేదో చూసుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది కొంచెం ఉప్పగానే తగలాలి. అలా తగిలితే మనకి బిర్యానీ రైస్ వేసాక చప్పదనం అనేది ఉండకుండా ఉంటుంది. ఇక్కడ బాస్మతి బియ్యం ఒక అరగంట ముందు నానబెట్టుకుని పెట్టుకోవాలి. బాగా మరుగుతున్న వాటర్లో నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. అలా మధ్యలో చూసుకుంటూ ఉండాలి, లేదంటే బాగా మెత్తపడిపోతుంది. ఒక 70% ఉడికిన తర్వాత రైస్ అనేది కొద్దిగా మెత్తపడి విరిగితే సరిపోతుంది. మరీ ఎక్కువ మెత్తబడకుండా చూసుకోండి, మెయిన్ అదే బిర్యానీ మంచిగా రావాలంటే. తర్వాత అట్ల రేకును పెట్టుకుని ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుని తర్వాత పెద్ద గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని తర్వాత చికెన్ నానబెట్టుకున్నది వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు బాస్మతి రైస్ని అలా వడగట్టుకుని వేసుకోవాలి. లేయర్లా వేసుకోవాలి. రైస్ బాగా మెత్తగా అవ్వకుండా చూసుకోండి. ఒక 70% ఉడికితే సరిపోతుంది, మిగతాది ఇక్కడ కుక్ అవుతుంది కదా, సరిపోతుంది. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, కొద్దిగా వేసుకోవాలి పైన. తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఒక 3 నుంచి 4 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీ అనేది. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి.
ఇలా మా స్టైల్లో ఒకసారి చేసి పెట్టండి. ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి. తర్వాత మూత పెట్టండి. మూత పెట్టి దాని మీద ఒక టవల్ లాంటిది, ఒక క్లాత్ వేసి దాని మీద బరువు పెట్టి ఒక 1 అవర్ పాటు బాగా ఉడికించుకోవాలి స్లో ఫ్లేమ్లో. తర్వాత ఉడికిన తర్వాత మూత తీసి చూడాలి. వెంటనే గరిటె పెట్టి తిప్పొద్దు, రైస్ అనేది విరిగిపోతుంది, గుర్తుంచుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. బిర్యానీ అనేది చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బిర్యానీని ఎంజాయ్ చేయండి. బిర్యానీ చూస్తుంటే మీకు తినాలనిపిస్తుందా? మరి లేట్ ఎందుకు? మీరు కూడా వెంటనే ట్రై చేసి తినండి, బిర్యానీని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.